అందరికీ ఇష్టమైన ఈవినింగ్ స్నాక్స్ ఈరోజు క్రిస్పీగా టేస్టీగా ఉండే ఉల్లిపాయ సమోసా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మైదా పిండి వేసుకుని కొంచెం సాల్ట్, దాంతోపాటు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కొన్ని నీళ్లు వేసుకుంటూ సాఫ్ట్గా మంచిగా పిండిని కలుపుకుందాం. ఇలా కలిపిన పిండిని ఒక 10 మినిట్స్ పాటు పక్కకు పెట్టేద్దాం. 10 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసుకుని ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇలా చేస్తే మన పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇంకో బౌల్లో 3 స్పూన్స్ వరకు మైదా పిండి తీసుకుని కొంచెం నీళ్లు వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇది మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్గా ఉండే కాన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు మన పిండిని చిన్న చిన్న భాగాలుగా తీసుకుని వీలైనంత పల్చగా చపాతీలాగా చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి కొంచెం హీట్ అయ్యేదాకా ఉంచుదాం. దాని మీద మనం చేసిన మైదా చపాతీలను వేసుకుని ఒక 20 సెకండ్స్ పాటు రెండు వైపులా స్లిప్ చేసుకుంటూ లైట్గా రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేసిన మైదా చపాతీలను ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని సైడ్స్ని కట్ చేసి స్క్వేర్ షేప్లోకి తీసుకుందాం. ఆ తర్వాత ఒక్కో స్క్వేర్ని 2 ఈక్వల్ పార్ట్స్గా ఇలా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చాట్ మసాలా, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, ముందుగా వేయించి పెట్టుకున్న మైదా పీసెస్ ఎలా అన్ని వేసి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక షీట్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసి పచ్చిమిరపకాయలు, మైదా పేస్ట్ అప్లై చేసి ఉల్లిపాయ ఫిల్లింగ్ వేసి మళ్ళీ ఫోల్డ్ చేసి సీల్ చేసుకుందాం. ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ చేసి మన సమోసాస్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకుందాం. ఇలా మన క్రిస్పీ ఉల్లిపాయ రెడీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.